తెలంగాణలో బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో 32/55 ఎంపీటీసీ సీట్లను, 49/109 సర్పంచ్ సీట్లను, 3/6 జెడ్పీటీసీ సీట్లను, 3/6 ఎంపీపీ సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలు ఉంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%, అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు ఒక పరకాల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతటా ఇదే పద్ధతిలో బలహీన వర్గాలకు అత్యధిక రిజర్వేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.